వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజే మనకి ఇప్పుడే బీఎస్సీ ఎంఎల్టీ ఫైనల్ ఇయర్కి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి రెగ్యులర్ క్యాండిడేట్స్ అండ్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు కదా. సో దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి సెకండ్ నోటిఫికేషన్ వచ్చి మీరు చూసినట్టయితే మనకి బీఎస్సీ ఎంఎల్టీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ సంబంధించిన బ్యాక్లాగ్ క్యాండిడేట్స్కి సంబంధించి రిజల్ట్ అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించిన రిజల్ట్స్ అనమాట. సో ఇక్కడ డేట్ కూడా మీరు చూడొచ్చు 18/4/2024 ఈరోజు మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు పక్కన కేటగిరీ దగ్గర కూడా రిజల్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే నేను రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూపిస్తున్నా. ఫస్ట్ ఇప్పుడు నేను వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెట్ చేసుకున్నా. ఈ విధంగా డిస్కార్డ్ అండ్ కీప్ అని చెప్పి కనిపిస్తుంది కదా. నేను కీప్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో నాకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నాకు నోటిఫికేషన్ సెంటర్ దగ్గర అయితే నాకు ఫైల్ అయితే కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. కొంతమందికి డైరెక్ట్ కూడా కీప్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అవ్వకపోతే ఈ విధంగా డౌన్లోడ్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఫిబ్రవరి 2024కి సంబంధించి ఎవరైతే ఎంఎల్టీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాశారో సో వాళ్ళకి సంబంధించి డిస్టింక్షన్లో 21 మెంబర్స్ పాస్ అయ్యారు. ఫస్ట్ క్లాస్లో ఎంతమంది పాస్ అయ్యారని కూడా చూపిస్తాను. సో ఎక్కడైనా కూడా మీకు నెంబర్ అనేది ఉండొచ్చు. 117 మెంబర్స్ అంటే 117 మెంబర్స్ పాస్ అయ్యారు. అండ్ రిమైనింగ్ జస్ట్ పాస్ అయిన వాళ్ళు కింద మనకి ఇచ్చారన్నమాట, చూసుకోండి. అండ్ మీకు మార్క్స్ స్టేట్మెంట్స్కి సంబంధించి అండ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, అంటే ఎక్కువ స్టేట్మెంట్ కావాలి అనుకుంటే రెస్పెక్ట్ కాలేజ్ మీకు ప్రిన్సిపల్ అయితే ఇస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా సేమ్ వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కీప్ డిస్కార్డ్ అని చెప్పి వస్తుంది. కీప్ మీద క్లిక్ చేయండి, మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చాలామంది మన ఛానల్కి సంబంధించి చూస్తున్నారు. ఇక్కడ చూడండి, మన ఛానల్కి సంబంధించి నాట్ సబ్స్క్రైబ్డ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా 74.9% చూస్తున్నారు. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుని 25.2% మాత్రమే చూస్తున్నారు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో మాకు కూడా సపోర్ట్గా అయితే ఉండడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్